బర్త్డే టు యు. అందరూ చెప్పగలరు అలాగే వెరైటీ ఉండాలి బట్టి బట్టి కదా సాంగ్ టైప్ లో ఈ శాంపుల్ పాటేసుకొని పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. హలో గైస్, ఈ రోజుతో మన ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అవుతుంది. అండ్ మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ కూడా దాటిపోయారు. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. అండ్ నా వీడియోస్లో ఏ రోజు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, కానీ మీ అంతటి మీరే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. అండ్ నేను ఇప్పటి వరకు ఒక్క ఫేస్ క్యామ్ వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే నా దగ్గర మంచి ఫోన్ లేదు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఒక మంచి స్టూడియో సెట్ చేసుకునేంత పైసలు కూడా లేవు. కావాలంటే మీరు నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని మా వాళ్ళు ఎవ్వరికి తెలియదు. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ రీజన్స్ వల్లనే నేను ఫేస్ క్యామ్ వీడియోస్ చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ రోజు మీకోసం కొన్ని మంచి మంచి వెబ్సైట్స్ అన్ని వెతికి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని తీసుకొచ్చాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి, చాలా మంది ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సిరీస్ కి సీజన్ 2 ఎప్పుడు వస్తుందని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు బెటర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అండ్ హై లెవెల్ ఆఫ్ కంప్లీషన్ కోసం ఈ సిరీస్ యొక్క షూటింగ్ ని 1 year పాటు పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నారంట. అంటే ప్రాబబ్లీ సీజన్ 2 అనేది 2026 ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. యాక్చువల్లీ సీజన్ 2 ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అనౌన్స్ చేశారు అండ్ కాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవ్వాల్సింది, కానీ తర్వాత ఏమైందో తెలియదు, షూటింగ్ ఆపేశారు. మళ్ళీ 2024 ఎండింగ్ నుంచి 2025 ఫస్ట్ హాఫ్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి 2025 ఎండింగ్ కి రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. కానీ ఇప్పుడేమో బెటర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కోసం ఇంకా డిలే చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు త్వరలో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది బాయ్స్ సిరీస్ కి ఇంకొక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా రాబోతుంది. ఆ సిరీస్ నేమ్ వచ్చేసి ది బాయ్స్ మెక్సికో. అండ్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రావడానికి చాలా టైం పడుతుందని షో రన్నర్ అయిన ఎరిక్ క్రిప్కే చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రెసెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రైటర్స్ తో డీల్ ఫైనలైజ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారంట. సో ఆ డీల్ ఫైనలైజ్ అయ్యి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి షూటింగ్ చేసేంత వరకు చాలా టైం పడుతుంది. అండ్ ఆడియన్స్ అందరూ ది బాయ్స్ సిరీస్ చూడకపోయినా సరే ది బాయ్స్ మెక్సికో సిరీస్ అర్థమయ్యేటట్టు తీద్దామని ఈ టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఇప్పుడు ఆ మూవీని ఆడమ్ వింగార్డ్ కాకుండా వేరే డైరెక్టర్ తీయబోతున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఆడమ్ వింగార్డ్ ఫ్యూచర్ మాన్స్టర్ వర్స్ మూవీని డైరెక్ట్ చేయడానికి రిటర్న్ అవుతారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అదేంటంటే అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన జెర్రీ బ్రాక్హైమర్ ప్రీవియస్ గా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేశారు. ఈయన రీసెంట్లీ ఏం చెప్పారంటే ప్రెసెంట్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కి సంబంధించి 2 ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్మెంట్ లో ఉన్నాయంట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ కి రీబూట్ మూవీగా ఉండబోతుందంట. అండ్ ది లయన్ కింగ్ మూవీకి రైటర్ అయిన జెఫ్ నాథన్సన్ ఈ రీబూట్ మూవీకి కూడా రైటర్ గా పనిచేయబోతున్నారంట. అండ్ సెకండ్ వచ్చేసి ఒక స్పిన్ ఆఫ్ ప్రాజెక్ట్ అంట. అందులో యాక్టర్స్ మార్గో రాబీ మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు. మరి ఈ మూవీస్ లో జానీ డెప్ ని కెప్టెన్ జాక్ స్పారోగా తిరిగి తీసుకొస్తారా అని జెర్రీ బ్రాక్హైమర్ ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నాకు ఇష్టం ఉంటే తీసుకొస్తా అని చెప్పాడు. అండ్ ఇతనే ప్రీవియస్ గా ఒక మాట అన్నాడు. అదేంటంటే మేము ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేయబోతున్నాం. ఇలా చేయడం వల్ల పర్టికులర్ యాక్టర్ ని బ్రతిమాలి తీసుకురావాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. సో నాకు తెలిసి వీళ్ళు జానీ డెప్ ని తిరిగి తీసుకురారు. అండ్ జానీ డెప్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అండ్ జానీ డెప్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అసలు ఈ మూవీస్ నే పట్టించుకోరు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఒక పర్సన్ సూపర్ మ్యాన్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని జేమ్స్ గన్ ని అడిగాడు. దానికి జేమ్స్ గన్ ఏం చెప్పాడంటే ఇప్పటి వరకు సగం షూటింగ్ వరకు మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చాడు. అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 4 months కే సగం షూటింగ్ అయిపోయింది అంటే ఇంకొక 4-5 months లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అనౌన్స్ చేసిన డేట్ కే నెక్స్ట్ ఇయర్ July 11 కి రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన X-Men 97 సిరీస్ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 అనేది ఎడిటింగ్ స్టేజ్ లో ఉందంట. అండ్ ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా రిన్యూ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు బ్లడ్ ఫ్యాంటమ్ అనే ఒక సిరీస్ ని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా టైలర్ స్విఫ్ట్ ని తీసుకుంటే బాగుంటుందని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ బ్లడ్ ఫ్యాంటమ్ అనేది ఒక స్పై థ్రిల్లర్ సిరీస్ అనమాట. అండ్ ఇది 1950s టైం పీరియడ్ లో సెటప్ అయి ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ ని ఫస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కి కనెక్షన్ లేకుండా తీద్దామని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ జరుగుతున్న టైంలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించిన ప్లాన్స్ ని చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ తో క్రాస్ ఓవర్ చేయబోతున్నారు అని విన్సెంట్ డియానాఫ్రియో అండ్ చార్లీ కాక్స్ రివీల్ చేశారు. అంటే ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ కి కంటిన్యూషన్ గా ఉండబోతుంది. ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ అనేది 2 seasons గా రాబోతుంది. అండ్ అందులో ఒక్కో సీజన్ లో 9 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్
అండ్ నెక్స్ట్ వచ్చేసి థార్ 5 మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫాల్ సీజన్ నుంచి స్టార్ట్ కాబోతుందని ఒక రూమర్ అయితే తెలిసింది. యాక్చువల్లీ ఫాల్ సీజన్ అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. సో అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే 2026 మొత్తం షూటింగ్ జరుపుకుంటారు. అండ్ మూవీ అనేది 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని మళ్ళీ రీరైట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో స్టోరీ లైన్ ఉందంట. అండ్ ఆ స్టోరీ లైన్ ని కంటిన్యూ చేయడానికి ఒక రైటర్ కోసం వెతుకుతున్నారంట. అండ్ ఇప్పటికే మార్వెల్ వాళ్ళు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని 4-5 సార్లు రీరైట్ చేశారు. ఎందుకంటే మార్వెల్ వాళ్ళకి ఈ బ్లేడ్ మూవీ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ బ్లేడ్ మూవీ మిడ్ నైట్ సన్స్ మూవీకి కనెక్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ బ్లేడ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాతనే మిడ్ నైట్ సన్స్ మూవీ అనేది స్టార్ట్ అవుతుందంట. అందుకే మార్వెల్ వాళ్ళకి ఈ బ్లేడ్ మూవీ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు వీలైనంత త్వరగా నెక్స్ట్ ఇయర్ నుంచి యంగ్ అవెంజర్స్ మూవీ యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఎందుకంటే ప్రీవియస్ మార్వెల్ ప్రాజెక్ట్స్ లో యంగ్ అవెంజర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు ఆ యాక్టర్స్ యొక్క ఏజ్ అనేది పెరిగిపోతుంది. సో మూవీలో యంగ్ అవెంజర్స్ యంగ్ గా కనిపించరు. సో అందుకే వీలైనంత త్వరగా ఈ మూవీ యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేద్దామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అవెంజర్స్ 5 మూవీలో కేట్ బిషప్ క్యారెక్టర్ కనిపించబోతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంగ్-చి 2 మూవీ యొక్క షూటింగ్ అనేది 2025 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ డస్టిన్ డానియల్ క్రేటన్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి షాంగ్-చి ద రెకేజ్ ఆఫ్ టైమ్ గా ఉండబోతుంది. అండ్ ఇందులో ఒక క్యాంగ్ వేరియంట్ విలన్ గా కనిపించబోతున్నాడంట. అండ్ క్యాంగ్ అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ఇంకో ఫ్యూ మంత్స్ లో క్యాంగ్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారంట. అది ప్రాబబ్లీ క్యాంగ్ క్యారెక్టర్ లో నెక్స్ట్ ఎవరు నటించబోతున్నారు అనేది చెప్పబోతున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది దిస్ ఇయర్ ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో స్కార్పియన్ అండ్ షాకర్ క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ అవుతాయంట. అండ్ వాళ్ళిద్దరూ కింగ్ పిన్ కోసం పనిచేస్తూ ఉంటారంట. అండ్ నో వే హోమ్ మూవీ ఎండింగ్ లో చూపించిన సింబయాట్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుందంట. అండ్ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీని డైరెక్ట్ చేయడానికి ఆదిల్ ఎల్ అబ్రీ అండ్ బిలాల్ ఫలాహ్ అనే డైరెక్టర్స్ షార్ట్ లిస్ట్ లో ఉన్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. ఈ మూవీలో ఫెంటాస్టిక్ 4 టీమ్ చాలా పెద్ద సెలబ్రిటీస్ అంట. అండ్ ఈ మూవీలో రీడ్ రిచర్డ్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంట. అతన్ని వెతుక్కుంటూ గెలాక్టస్ వస్తాడంట. అండ్ ఫ్రాంక్లిన్ తన పవర్స్ ని యూజ్ చేసి గెలాక్టస్ నే తన హెరాల్డ్ గా మార్చుకుంటాడంట. ఇది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీలో నటాషా లియోన్ అనే యాక్ట్రెస్ ని తీసుకున్నారు. అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ ని కూడా తీసుకున్నారు. వాళ్ళని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 మూవీ అనేది మల్టీవర్స్ తో డీల్ చేయబోతుందంట. అండ్ ఆల్సో గ్రౌండెడ్ గా కూడా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి లండన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో చూపించే ఈవెంట్ అనేది చాలా పెద్దది. అది ఒక్క మూవీలో చూపించడం కుదరదు. అందుకే ఈ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేయబోతున్నారంట. ఫస్ట్ పార్ట్ లో టీమ్ ఫార్మేషన్ అండ్ స్టోరీ సెటప్ ని చూపిస్తారంట. అండ్ సెకండ్ పార్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీని చూపిస్తారంట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ వీడియోని ఒక పాజిటివ్ అప్డేట్ తో ఎండ్ చేద్దాం. అదేంటంటే సోనీ వాళ్ళు తమ సోనీ సినిమాటిక్ యూనివర్స్ లో టోబీ మెగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్-మ్యాన్ క్యారెక్టర్స్ కి కీ రోల్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అంటే వాళ్ళిద్దరిని తమ సోనీ సినిమాటిక్ యూనివర్స్ లో రిటర్న్ తీసుకురాబోతున్నారంట. అండ్ వెనమ్ 3 మూవీకి సంబంధించి కొన్ని కన్ఫర్మ్డ్ రూమర్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీలో పీటర్ పార్కర్ 10 సంవత్సరాల చిన్న పిల్లాడుగా ఉంటాడంట. అండ్ ఈ పిల్లాడు పెద్దోడయ్యి స్పైడర్ మ్యాన్ గా మారి వెనమ్ ని చంపేస్తాడు అని వెనమ్ తన హై మైండ్ ద్వారా తెలుసుకుంటాడంట. సో పీటర్ పార్కర్ ని చిన్నప్పుడే అంతం చేసేద్దాం అనుకుంటాడంట. కానీ ఆ చిన్న పిల్లాడిని అంతం చేయడం ఇష్టం లేక తనని సేవ్ చేద్దాం అనుకుంటాడంట. అండ్ ఈ మూవీలో ద జ్యూరీ అనే సింబియాట్ గ్రూప్ ని చివేచియోల్ ఎజెఫర్ క్యారెక్టర్ అనేది లీడ్ చేస్తాడంట. ఎందుకంటే వెనమ్ 2 మూవీలో కార్నేజ్ వల్ల తన కొడుకు చనిపోతాడంట. అందుకే విలన్ గా మారి సింబియాట్స్ ని లీడ్ చేస్తూ ఉంటాడంట. అండ్ ఈ సింబియాట్ గ్రూప్ లో లాషర్, టాక్సిన్ ఇలా చాలా సింబియాట్స్ ఉంటాయంట. అండ్ వీళ్ళందరితో వెనమ్ ఫైట్ చేస్తాడంట. అండ్ ఇంకోవైపు పీటర్ పార్కర్ ని కూడా కాపాడుతూ ఉంటాడంట. అండ్ ఇది సోనీ స్పైడర్ మ్యాన్స్ కి సంబంధించిన న్యూస్. అండ్ ఇది గైస్ ఈ వీక్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Until then, keep smiling, take care, bye bye.